వెల్కమ్ టు మన కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా అమేజింగ్ గా ఉంటే సేమియా పకోడీ చేస్తున్నానండి. అదేనండి, ఇప్పుడు మనకు లెఫ్ట్ ఓవర్ సేమియా ఉప్మా మిగిలింది అనుకోండి, లేదా మిగిలిపోయిన ఉప్మా ఉందనుకోండి, సేమియా ఉప్మా ఎవరు తినలేకపోయినా అలానే ఉన్నప్పుడు మనం దాన్ని వేస్ట్ చేయలేం కదండి. అందుకే అలాంటప్పుడు ఇలా మనము పకోడీలాగా వేసుకొని తిన్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరు చాలా ఇష్టపడతారండి. మళ్ళీ ఎప్పుడు పకోడీ చేస్తారా అని ఎదురు చూస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం పకోడీ ఎలా చేయాలో చూద్దాం. మనం మిగిలిపోయిన సేమియా ఉప్మాని ఒక బౌల్లోకి వేసుకుందాము. కొద్దిగా శనగపిండి వేసుకుందాము. బజ్జీ పిండి వస్తుంది కదండి, అది వేసుకోవాలి. అలాగే రైస్ ఫ్లోర్, బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, సాల్ట్ రుచికి సరిపడా. ఆ తర్వాత క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని పెట్టుకుందాము. అవసరమైనంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంతా పొడి పొడిగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం అవసరమైనంత మేరకు మాత్రమే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా జస్ట్ వాటర్ ఇలా చిమకరించుకోవాలన్నమాట, అంతే. ఇలా చేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. కొద్దిగా జీరా వేసుకుందాము. వీళ్ళంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పకోడీలు వేసుకోవడమే. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా స్మాల్గా పకోడీ మాదిరిగా వేసుకోవాలి. కాస్త మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే పైన త్వరగా మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మంచి గోధుమ రంగు వర్ణంలోకి రావాలంటే మంచి కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చాక కాల్చి పెట్టుకున్న తర్వాత మిగతా కూడా ఇలానే వేసుకుందాము అండి. పకోడీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. తర్వాత వీటిని మనము టమాటా సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ తినవచ్చు. ఓకే అండి, చూసారుగా వేడివేడి పకోడీ సూపర్, చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ ఏ సాస్ అవసరం లేదండి, నేను అలాగే నేరుగానే తినేస్తాను. ఎంత టేస్ట్గా బాగున్నాయండి, అసలు చెప్పొద్దు. బాగా మంచి టేస్ట్గా చాలా బాగున్నాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.